నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తలోని వివరాలు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైకాపాకు ఘోర పరాభవం ఎదురైంది. ఫలితాల్లో తెదేపా అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఆమె 6035 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వైకాపా అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. వైకాపాకు 683 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ కు 100 లోపు ఓట్లు లభించాయి. ఈ స్థానానికి తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 11 మంది పోటీ పడ్డారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 74% ఓటింగ్ నమోదైంది. తెదేపా అభ్యర్థిని మంత్రి సవిత అభినందించారు. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందే పులివెందులకు స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల కోటను బద్దలు కొడతామన్నారు. ఈ విజయం కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా విజయవాడ నగర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. సత్యనారాయణపురం, ఎర్రకట్ట, ముత్యాలంపాడు తదితర ప్రాంతాలను సందర్శించారు. స్థానికంగా కురిసిన వర్షపు నీరు చేరిన ప్రాంతాలను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన నీరు ఎక్కడ నిలవకుండా చేసేందుకు నగరపాలక సంస్థ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. వివిధ చోట్ల ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు, వాటిలో సౌకర్యాలను పరిశీలించారు. ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలని, ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. విజయవాడ అర్బన్ పరిధిలో ప్రతి వార్డుకు నియమించిన ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు వార్డులో పరిస్థితిని వివరిస్తూ నివేదికలు పంపాలని ఆదేశించారు. నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని ఆదేశించారు. ఎలాంటి సమస్య ఉన్నా 9154970454 కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్కు కాల్ చేసి చెప్పేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆంధ్రులకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని పద్మభూషణ్ అవార్డు గ్రహీత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇంతకుముందు పులివెందులలో నామినేషన్ వేయడానికి కూడా ప్రజలు భయపడేవారు. ఇప్పుడు ఏకంగా 11 మంది నామినేషన్ వేశారంటే ఎన్నికలు ఎంత సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుందన్నారు. అనంతరం సత్యసాయి జిల్లా చిన్మత్తూరు మండలం మహాత్మా జ్యోతిబాయి పూలే గురుకుల బాలికల కళాశాల నూతన భవనాన్ని, అందులో కంప్యూటర్ ల్యాబ్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ భవిష్యత్ విద్యార్థులతోనే సాధ్యమని, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు అప్పట్లోనే విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ గురుకులాన్ని స్థాపించారన్నారు. ఇక్కడ చదివిన ఎంతో మంది విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారన్నారు. తీసుకొచ్చి సమాజానికి కూడా మంచి పౌరులు కావాలని, వాళ్ళ యొక్క విద్య అంతా కూడా ఈ యొక్క సమాజ శ్రేయస్సు కోసం దారిపోయాలని వాళ్ళందరినీ నేను ఆశీర్వదిస్తాను. ప్రజాస్వామ్యం జరిగింది ఎన్నిక. జనం వాళ్ళ కాళ్ళకి అలాగే జరుపుకుంటాం స్వతంత్ర దినోత్సవం. అలాగే అక్కడ పులివెందులో కూడా ఒక స్వాతంత్ర దినోత్సవం అందరికీ వాళ్ళ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ధైర్యంగా ముందుకు వచ్చి ఈ రోజు ఓట్లేశారు. నామినేషన్ వేసేదాన్ని కూడా భయపడేవాళ్ళు. 11 మంది వాళ్ళ ధైర్యంగా వచ్చి నామినేషన్ వేశారు. అక్కడంటే మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు చిన్న కుమార్తె నిశ్చితార్థ వేడుకకు విద్యా ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ హాజరయ్యారు. మంగళగిరి పట్టణం గౌతమ్ బుద్ధ రోడ్లోని చిల్లపల్లి నాగేశ్వరరావు పార్వతీ గార్ల కళ్యాణ మండపంలో జరిగిన నిశ్చితార్థ వేడుకలో పాల్గొని కాబోయే దంపతులు చాముండేశ్వరి, సాయి వివేకులను ఆశీర్వదించారు. కాబోయే దంపతులకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ కూటమి నేతలు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా నేడు అమల్లో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని, సంపద సృష్టి జరుగుతుందని, పని సంస్కృతి మెరుగవుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీన గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో వ్యవసాయం పండగ దండగ అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లనరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు.
ప్రధాన వక్తగా పాల్గొన్న డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ప్రసంగిస్తూ ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ మరియు ఆహార ధాన్యాలను నిల్వ చేసుకునే గోడౌన్స్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఏ ఖండమైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, కాబట్టి వ్యవసాయ రంగం అంత ప్రధానమైంది. ప్రత్యేకించి మహాకవి గురజాడ పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటుపడబోయి, పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటుపడబోయి, తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్, తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్, ఈసురోమని మనసులుంటే దేశమేగతి బాగుపడునోయ్. గ్రామీణ వాతావరణం పోతే ముసిలోళ్ళు తప్ప, ఇంటికి కాయలు తప్ప, ఆ దేవలంకాడ కూర్చోవడం తప్ప ఇంట్లో యూత్ అనేవాళ్ళు లేరు, వ్యవసాయం చేసేవాళ్ళు లేరు, గిట్టుబాటు లేదు. ఏ అమెరికాకో, ఏ ఆస్ట్రేలియాకో, ఏ పక్కనుండే నగరానికో, టౌన్కో పోయి ఏదో వాళ్ళు అంతో ఎంతో సంపాదిస్తుంటే పంపిస్తుంటే, లేదా ప్రభుత్వం వచ్చి ఆ పెన్షన్తో జీవిస్తున్నారు తప్ప వ్యవసాయంలో పంట పండించి దాంతో వచ్చేసి జీవించే పరిస్థితిలో లేదు ఈనాడు. గ్రామీణ వాతావరణం వచ్చేసి ఖచ్చితంగా ఆనాడు పండగ వాతావరణము, ఈరోజు వ్యవసాయము దండుగా అనే వాతావరణం ఉంది. కానీ వ్యవసాయం లేకుండా సమాజం నిలవలేదు. ఎందుకు కారణం, దీనికి ఎందుకు ఈ విధంగా వచ్చింది? కేవలం 70 సంవత్సరాల ఈ యొక్క కాలంలోనే ఎందుకు వచ్చిందంటే, దీనికి ప్రధాన కారణం వ్యవసాయము గిట్టుబాటు కావడం లేదు. ఏమిటి గిట్టుబాటు? ఖర్చు, రాబడి. ఖర్చు కన్నా రాబడి ఎక్కువగా ఉంటే లాభం, ఖర్చు కన్నా రాబడి తక్కువగా ఉంటే నష్టం. వెరీ సింపుల్ ఈక్వేషన్. అంటే 70 సంవత్సరాలకు ముందు ఒక ఎకరా మీద 1000 రూపాయలు ఖర్చు పెడితే 1500 రూపాయలు రాబడి వస్తే 500 రూపాయలు లాభము, ఆదాయం. విజయవాడలో రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం జిల్లాల పునర్విభజనపై తొలి సమావేశం జరగగా సదరు సమావేశానికి పాలకొండ జిల్లా సాధన సమితి గౌరవ అధ్యక్షులు కనపాక చౌదరి నాయుడు, సబ్బా నానాజీ, సాధన సమితి జిల్లా ట్రెజరర్లతో కూడిన ప్రతినిధి వర్గం విజయవాడలో కలిసి పాలకొండ రెవెన్యూ డివిజన్ జిల్లా అయినా చేయాలి లేదా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండను చేర్చాలని విజ్ఞాపించారు. ఈ అంశంపై ఉపసంఘం సభ్యులు ఈ నెల 29, 30 తేదీలో జిల్లా కేంద్రాలకు వచ్చి ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకుంటామని తెలియజేశారు. దాన్ని ప్రత్యేకమైన జిల్లాగా ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో కలపాలని మా పాలకొండ రెవెన్యూ డివిజన్ ప్రజల ఆకాంక్ష చక్కగా నెరవేరుతుందని ఆశిస్తాను. ఇప్పుడు కమిటీకి వారికి రిప్రజెంటేషన్ సమర్పించడం జరిగింది. అల్లూరి జిల్లా అడ్డతీగల రంపచోడవరం నియోజకవర్గంలోని ప్రస్తుత ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అడ్డతీగలలో ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి చేసిన వ్యాఖ్యలకు బదులుగా బుధవారం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అడ్డతీగలలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టిన ప్రతిసారి ఎమ్మెల్యే శిరీషదేవి తనను విమర్శించడమే పనిగా పెట్టుకుని మీడియా సమావేశాలు పెడుతున్నారు తప్ప అభివృద్ధిపై చర్చించడం లేదని విమర్శించారు. ఈ రోజు నీ అవినీతి గురించి నేను చెప్పడం కాదు, మీ ఎల్లో మీడియా ఛానల్సే నువ్వు గెలిచినాకనే టెలికాస్ట్ చేసినవి. మళ్ళీ ఏమంటే పాచనకాయ పత్రిక విషయాలైనా మాట్లాడుతున్నావంటే, పాచనకాయ పత్రిక నువ్వు అక్కడితో వదిలేదు, దాన్ని నడిపించుకుంటూ ఈ రోజుకు కూడా నువ్వు సాగ తీసుకుంటూ వస్తా ఉన్నావు. అధికారులు ఎవరు మా మాట వినట్లేదు, నేను చెప్పింది చేయట్లేదు అంటే ఎందుకు వింటారు? మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకుని అధికారుల మీద ఒత్తిడి చేస్తే మీరు ఏ మోటతో వాళ్ళకి పని చెప్తున్నారో, మీరు వెనక ఏం చేస్తున్నారో అధికారులు అంతా తెలుసుకోలేదు అనుకుంటున్నారా? అందుకని మీరు చెప్పిన మాట వినట్లేదు. మీరు కన్స్ట్రక్టివ్ గా ఉండి మీరు జనం కోసం జెన్యూన్ గా పని చెప్పండి, అధికారులు ఎందుకు చేయడం నిలదీయండి. అంతే తప్పగాని మీరు అధికారులు పని చేయట్లేదు అని చెప్పేసి మళ్ళీ అధికారుల మీద నిందలేయడం. లేకపోతే మన ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మహిళా ఎమ్మెల్యే కొంతమంది గెలిచారు, వాళ్ళ భర్తలు వెనకుండి వాళ్ళ రాజకీయం చూసుకుంటున్నారు. ఇది రాష్ట్రంలో ఎక్కడైనా జరిగేదే. భార్యలు ఎమ్మెల్యేలుగా గెలిస్తే భర్తలు వెనకుండి చక్కబెట్టుకోవడం జరిగేది. మరి మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు చేసినటువంటి సర్వేలో 4 అవినీతి టాప్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేని పిలిచి వార్నింగ్ ఇచ్చాడో అందులో మీరు కూడా ఉన్నారు. అది రాష్ట్రం అంతా తెలుసు. మీకు ఎందుకు పిలిపించాడమ్మా? అవినీతిలో కూటమి పరుమ నిలబెట్టారు, మీరు చాలా బాగా అవినీతి చేస్తున్నారని చెప్పేసి దండేసి హారతోడని పిలిచాడా? మరి ఎందుకు ఆ మీటింగ్ అయిన తర్వాత బయట కడపని మానేశాడు? ప్రతి ఎమ్మెల్యే భర్తలు వెనకుని చక్కబెట్టుకుంటున్నారు కదా, మరి గతంలో తిరిగి అది ఎందుకు తిరగట్లేదు? అంటే అక్కడ ఏం జరిగింది,
ఏం కోటింగ్ ఇచ్చారనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలు పునర్విభజనలో భాగంగా కొత్తగా గుర్తేడు గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తూ డొంకరాయి గ్రామాన్ని ఇందులో కలపడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డొంకరాయి గ్రామస్తులు. గతంలో ఉన్న ఐటీడీఏ పీఓ, ప్రస్తుత కలెక్టర్ దినేష్ కుమార్ 36 గ్రామాలు, దాదాపు 9,000 జనాభా పరిధిలో ఉన్న డొంకరాయి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తామని ఎంపీటీసీ కరక వెంకటరమణ నిరాహార దీక్ష చేపట్టిన సమయంలో హామీ ఇచ్చి ఇప్పుడు హామీని విస్మరించారని ఎంపీటీసీ కరక వెంకటరమణ పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డొంకరాయి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని, లేకపోతే ఆమరణ దీక్ష చేపడతారని అధికారులను హెచ్చరించారు. ఈ వైరావరం మండలంలో మేము 170 నుంచి 190 కిలోమీటర్ల దూరంలో మా యొక్క పంచాయతీ ఉంది. ఈ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 9,000 మంది జనాభా, దీనిపైన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఒక వ్యవస్థ వచ్చిన ప్రతిసారి కూడా మేము ఇబ్బందుల్లోకి వెళ్తున్నాం. మనకి మొట్టమొదటిగా సమితిలు ఉండేవి. ఆ సమితిలు ఉన్న సమయంలో అడ్డతీగలు ఉండేది. 150 కిలోమీటర్లలో సమితి ఉండేది. ఎన్టీ రామారావు గారు 1995లో మండల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత మండలాలు ప్రజలందరికీ దగ్గరైనవి. మాకు శాపంగా మారి మరలా ఇంకొక 30 కిలోమీటర్లు మళ్ళా లోనకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి మాకు ఏర్పడింది. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం అధికారులు. ఇదిగో గూగుల్లో మ్యాప్ చూసి, ఇదిగో ఇక్కడ ఉంది డొంకరాయ్, ఇదిగో ఇక్కడ ఉంది గుర్తేడు, ఇదిగో ఇక్కడ ఉంది వైరామవరం, కాబట్టి ఇది చాలా దగ్గర అని చెప్పేసి గవర్నమెంట్కి ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చి మమ్మల్ని 40 సంవత్సరాలుగా బాధ పెడతా ఉన్నారు. ఒక కులం సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇంచుమించుగా 4-5 రోజులు ప్రయాణాలు, అలాగే అక్కడ వెయిటింగ్. వెళ్ళిన వాళ్ళ అదృష్టం కొలిది అక్కడ అధికారులు ఉంటే పర్వాలేదు. అధికారులు లేకపోతే కనీసం అక్కడ భోజనం సదుపాయం కూడా లేనటువంటి వైరామవరం మండలం. వైరామవరం మండలం 40 సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఈ రోజు కూడా అక్కడ సొంత ఆఫీస్ లేదు. ఎందుకంటే అది పూర్తిగా ఇంటీరియర్ ప్లేస్. ఇప్పుడు మేము దానిపైన పెద్ద పోరాటం చేశాం. పెద్ద పోరాటం చేసి ఇంచుమించుగా 4 నుంచి 5 సంవత్సరాల పాటు పోరాటంలో మరి చేయగా శాంతియుత పోరాటాలు చివరకు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాం. రిలే నిరాహార దీక్షలు 147 రోజులు మేము కొనసాగుతుంటుండగా ఇప్పుడు ప్రజెంట్ అల్లూరు జిల్లా కలెక్టర్ గారు, మాకప్పుడు ఐటీడీఏ పీఓ గారు దినేష్ కుమార్ గారు వారు స్వయంగా వచ్చారు. అంతకుముందు అనేక పర్యాయాలు వచ్చినప్పటికీ మేము లిఖితపూర్వకమైనటువంటి హామీ ఇస్తే మేము దీన్ని విరమిస్తామని చెప్పేసి వారికి విన్నవించడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏం శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఆది కర్మయోగి కార్యక్రమం గిరిజన ప్రాంతంలో మార్పు తెచ్చుటకు గొప్ప అవకాశమని శ్రీకారం చుట్టారు. ఆది కర్మయోగి బ్లాక్ స్థాయి శిక్షకులు శిక్షణ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. సో వెరీ హ్యాపీ టు సీ దట్ ఎవ్రీబడి హ్యాస్ ఫార్మ్ లైక్ ఏ గ్రూప్, లైక్ యూ హ్యాడ్ లాట్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్స్. I can see lot of charts, your views, interventions. So it is like very not a routine training program. It is like an interactive training program which I have witnessed in this entire session. And every day Astosh and Murli keep on updating me about what is happening in the training program. And very good participatory approach we have observed so far. So as said by the Rishabh, the real challenge is now you will go to the mandal level, block level, and from mandal level to sensitizing the village level employees also, village level team also. That is a very crucial factor in this entire Adi Karma Yogi Abhiyan program. So we have another session in Sitampet area for another 30 BMPs. Maybe on 19th August to 21st August. సో ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న దానికన్నా ఇప్పుడు చేసే దాంట్లో మాత్రం మనం చాలా ప్రశాంతంగా, చాలా డీటెయిల్డ్గా చేయాలి. ఎందుకంటే నిన్న డీటెయిల్ ప్రెజెంటేషన్ చూసినప్పుడు ఈ ట్రాన్సాక్ట్ వాక్ అనేది మనం ఆల్రెడీ గతిశక్తిలో రోడ్స్ వేయడానికి మేము ఆల్రెడీ ఆ ట్రాన్సాక్ట్ వాక్ చేసాం. సో సిమిలర్ ట్రాన్సాక్ట్ వాక్ ఈసారి కూడా మీరు చేయాలి విత్ community participation, NGO participation, and this transact walk is just not a walk of half an hour or 1 hour. It is like detailing the needs of the community.
సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఓ కార్యకర్త ఇంటికి పరామర్శకు వెళ్లి తిరిగి వస్తుండగా రైతులను చూసి ఆగారు. గత నెల రోజులుగా యూరియా కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నామని, ఒక ఆధార్ కార్డుకు ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారని రైతులు వాపోయారు. ఈ ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధైర్యపడవద్దని రైతులకు అండగా ఉంటామని హరీష్ రావు భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు దంచుకొట్టడంతో వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. రాత్రి నుంచి వర్షం తగ్గడంతో చెరువులు, వాగులు, కుంటలు దగ్గర పండగ వాతావరణం నెలకొంది. మత్స్యకారులు చేపలు పట్టేందుకు ఆసక్తి చూపి రోడ్డు మీద నుండే వలలు విసిరి చేపల వేటలో నిమగ్నమయ్యారు. చెరువులు భారీగా అలుగు పొంగి ప్రవహించడంతో చెరువులో ఉన్న చేపలు మొత్తం బయటకు రావడంతో పెద్ద పెద్ద చేపలు వలలో చిక్కడంతో సంబరపడుతున్నారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోకి వర్షపు నీరు చేరింది. రాత్రి కురిసిన వర్షం వల్ల దేవస్థానంలోని నందీశ్వరుడు నీట మునిగింది. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయ సిబ్బంది వర్షపు నీటిని మోటార్లతో తోడినా గానీ ఇంకా వర్షపు నీరు దేవాలయంలో ఉండడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు హర్ఘర్ తిరంగా ర్యాలీని యువ నాయకుడు ఎం మహేంద్రనాథ్ బాబు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ స్వేచ్ఛను మనమందరం కాపాడుకోవటం ప్రతి పౌరుడి కర్తవ్యమని పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ రోజున పురస్కరించుకొని ఇవాళ చీరాల మున్సిపల్ ఆఫీస్ నుంచి గడియార స్తంభం వరకు తిరంగా ర్యాలీ చేశాం. మా ఒక మానవహారంగా అందరూ ఏర్పడి ఇవాళ ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు ప్రాణ త్యాగాలకు మనకు వచ్చిన స్వతంత్రాన్ని వీరందరినీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ప్రజల్లో చైతన్యాన్ని, మన భారతదేశం యొక్క హిస్టరీని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా దేశ స్ఫూర్తిని నింపుతూ ఇవాళ మన మద్దులూరు మాలకొండయ్య గారు మనందరికీ ఆదేశాలు ఇచ్చిన తర్వాత చాలామంది ప్రజలు, వాకర్స్ అసోసియేషన్ కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్, మన చైర్మన్స్ మించాల సాంబశివరావు గారు, కోతవరపు జనార్దన్ గారు, అందరూ మా కౌన్సిలర్స్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ అందరూ కూటమి అందరూ వచ్చి ఇవాళ గడియార స్తంభంలో ఒక మానవహారం ఏర్పాటు చేసి రేపు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇవాళ మేమందరూ ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దుకున్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ చీరాల్లో ఈ గడియార స్తంభం దగ్గర వాళ్ళు ఎందుకు పెట్టామంటే చీరాల్లో గడియార స్తంభం స్థాపించి తీరుతాం. ఈ రాబోయే రోజుల్లో చీరాలకి 1-2 నెలల్లోనే దీనికి అంతా కూడా చేసి దీన్ని ఎలా చేయాలని డిజైన్ చేస్తున్నాం. ఒక 2-3 నెలల్లో దీని వర్క్ ప్రారంభం అవుతుంది. చీరాల ప్రజలందరికీ కూడా గడియార స్తంభం మేము పెట్టి చూపిస్తామని చెప్పాం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గడియార స్తంభం స్థాపిస్తాం. రేపు అలాగే ఆగస్టు 15వ తారీఖున సూపర్ 6 కార్యక్రమంలో మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం రేపు మన చీరాల్లో గౌరవనీయులు మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారు, అలాగే బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారు, మన ప్రియతమ నాయకులు మద్దులూరు మాలకొండయ్య గారు రేపు ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలాగే చీరాల ప్రజలు, మహిళలు అందరూ కూడా రేపు వచ్చి దాన్ని జయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరు వరద పరిస్థితిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పరిశీలించారు. బుడమేరు గండ్లు పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో గండిపడి విజయవాడ మునిగిన నేపథ్యంలో ఆయన పరిశీలన చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుడమేరు వల్ల ఎటువంటి ప్రమాదం రాదని, విజయవాడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదని, సోషల్ మీడియాలో వచ్చే అనవసర సమాచారం నమ్మొద్దని ప్రజలకు సూచించారు. సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ లో బొడిమేరు వంతెనను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 58వ డివిజన్ ఇందిరానాయక్ నగర్ భరతమాత గుడి రోడ్డు నందు బొడిమేరు కాలువను పరిశీలించి ప్రజలకు ధైర్యం చెప్పారు. విజయవాడలో వర్షం పడిందంటేనే కొంచెం భయానక వాతావరణం నెలకొంది. ఎందుకంటే గత సంవత్సర అనుభవాలు ఈ ప్రాంతం అంతా బొడమేరు నీటితో ముంచెత్తింది. ఆ సమయంలో ప్రభుత్వం అప్పుడే వచ్చిన సందర్భంగా నష్ట నివారణ చర్యలు తర్వాత తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మొన్న ఈ బొడమేరుకి ఎక్కడా కూడా రిటైనింగ్ వాల్ కట్టి ఎక్కడైతే గండ్లు పడుతున్నాయో ఆ ప్రాంతాన్ని అంతా కూడా రిటైనింగ్ వాల్ కట్టడం జరిగింది. కానీ ఉదయమే ఎమ్మెల్యే బోండా ఉమా గారు
మనం బుడమేరు ప్రాంతాన్ని సందర్శిద్దామని తెలియజేసిన వెంటనే అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో మరి ఏటువంటి ఇబ్బంది లేకుండా అంటే ప్రస్తుతానికైతే బుడమేరులో వచ్చి ఎటువంటి ఇబ్బంది లేదు. కృష్ణా నుంచి 3,80,000 క్యూసెక్లు కిందకి వదులుతున్నా కూడా విజయవాడ నగరానికి ముప్పు అంటే బుడమేరు వల్లే వస్తుంది. దీన్ని శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని సూచనలు సలహాలు చేశారు. నేను కానీ ఉమా గారు కానీ అంతేకాకుండా వసంత కృష్ణ ప్రసాద్ గారు కానీ దీనికి శాశ్వత పరిష్కారం వచ్చే సంవత్సరం వర్షాకాల సమయానికి దీనికి టోటల్గా శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తాం. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బుడమేరు కాలువ ఆధునీకరణ చేయకపోవటం వల్ల ఆ రోజు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఖమ్మం నుంచి కానీ కృష్ణా జిల్లా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద బుడమేరు విజయవాడ నగరంలో ముంచెత్తింది. వెంటనే మేల్కొన్నటువంటి ఈ ప్రభుత్వం జరిగినటువంటి పొరపాట్లని, ఎక్కడైతే గత ప్రభుత్వం చేసిన పొరపాట్లని 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి రిటైనింగ్ వాల్స్ కానీ, ఎక్కడైతే గండు పండియో అక్కడ రిటైనింగ్ వాల్స్ గేట్లు చేపించడం కానీ, దాదాపు 3 లక్షల క్యూసెక్కుల పై చెలుకు వాటర్ని కృష్ణా నదికి వెళ్ళటానికి ఎటువంటి అడ్డు లేకుండా ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో పూర్తి చేశాం. ఇవాళ బుడమేరు అనే ముప్పు విజయవాడ నగరానికి భవిష్యత్తులో రాదు, ఇప్పుడు కూడా రాదు. ఇవాళ మేము చాలా వదంతులు వస్తున్నాయనే మీడియాని తీసుకొచ్చాం. చూడండి, నేను చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఎక్కడా కూడా ఒక చుక్కోరు నీరు కూడా రోడ్డు మీదకి రాలా, వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎప్పటికప్పుడు గంటకి మానిటరింగ్ చేస్తున్నాం. స్వయంగా నారా లోకేష్ గారు మానిటరింగ్ చేస్తున్నాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు, నారాయణ గారు చేస్తున్నాడు, ఇరిగేషన్ మంత్రి చేస్తున్నాడు, పార్లమెంట్ సభ్యులు, మేము శాసనసభ్యులు, మైర్వారు శాసనసభ్యులు అందరం కూడా ఇదే పని మీద ఉన్నాం. వదంతులు నమ్మవద్దు. ప్రభుత్వం మీకోసం ప్రతి నిమిషం కూడా దీని మీద దృష్టి పెట్టాం. జగ్గయ్యపేట పట్టణంలోని ఆర్టీసీ కాలనీ, డాంగే నగర్, యానాది కాలనీ ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వగానే వెంటనే స్పందించిన జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అక్కడికి చేరుకున్నారు. బైపాస్ రోడ్లోని చెరువు వద్ద గండి కొట్టే పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల ఇబ్బందులు తక్షణమే తొలగించేందుకు సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు సుభిక్షంగా ఉన్నప్పుడే ప్రభుత్వాలు గాని ప్రజలు గాని ఉంటారని బలంగా నమ్మే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మాజీ ఎమ్మెల్యే కంబంపాటి విజయరామారెడ్డి పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ విడుదలపై హర్ష వ్యక్తం చేస్తూ రైతులతో కలిసి ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తల్లూరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఉదయగిరి మార్కెట్ యార్డు వరకు భారీ స్థాయిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఎల్లవేళలా రైతు మేలు కోరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని, అందులో భాగంగానే అన్నదాత సుఖీభవ రైతులకు ఉపయోగపడే విధంగా 3 విడతలుగా నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ అధికారులకు కానీ నాయకులకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఈరోజు మన ఉదయగిరి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీనిలో ఇంత పెద్ద ఎత్తున రైతు నాయకులు రామారావు గారు, అలాగే గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు విజయరామిరెడ్డి గారు, అలాగే గౌరవనీయులు మాజీ జడ్పీ చైర్మన్ చంద్రబాబు యాదవ్ గారు, స్థానిక ఉదయగిరి మండల కన్వీనరు, ఇతర నాయకులు, మిగతా 8 మండలాల నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, బీజేపీ, జనసేన నాయకులు అందరూ పాల్గొని ఎంతో గొప్పగా ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రం ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో, ఎటువంటి దివాలా పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉందో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్వస్థతంగా ఉన్న పరిస్థితుల్లో సూపర్ 6 అమలు చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దానిలో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఈరోజు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని దాదాపు రాష్ట్రంలో 50 లక్షల మంది రైతులకు ఈరోజు ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా అందరికీ
వారి యొక్క అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరిగింది. అది కూడా కాక మంచి సీజను, రైతులకి మంచి సీజన్ టైంలో ఆ డబ్బులు రావటం రైతులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే మన జిల్లాలో 2 లక్షల మంది రైతులకి దీనివల్ల అన్నదాత సుఖీభవ వల్ల మేలు జరగడం జరిగింది. అలాగే మన నియోజకవర్గంలో దాదాపు 45,000 మంది రైతులకు మేలు జరగడం జరిగింది. మహద్భాగ్యం ఈరోజు మన ముఖ్యమంత్రి ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో మనకు అవకాశం వచ్చింది. ఈరోజు రాయలసీమలో ఎక్కడికి వెళ్ళినా డ్యామ్లే మామూలుగా అవి బ్రహ్మాండంగా నిండుకుండలాగా ఉన్నాయి. 90% రిజర్వాయర్లన్నీ నిండాయి. ఈ సంవత్సరం వచ్చే క్రాప్ రబీ కానీ ఖరీఫ్ కానీ బ్రహ్మాండంగా మరి నీళ్ళ అవకాశం వచ్చాయి. అదేవిధంగా ఈ యొక్క కిట్స్ ఇస్తున్నారు రైతులకు, డ్రిప్ కానీ స్ప్రింక్లర్స్ కానీ రకరకాలన్నీ కూడా 90% సబ్సిడీకి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మనము అసలు వ్యవసాయం శాఖ ద్వారా చాలా అవకాశాలు ఉంటాయి. అయితే మనందరం కూడా వ్యవసాయం మీద ఆధారపడే పరిస్థితి ఉదయగిరి తాలూకాలో తక్కువ. ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు పీజీలో పెట్టుకునే మనం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో దాని మీద అంత మక్కువ పెట్టం. కానీ మనము కొంత మక్కువ పెడితే ఆ ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో చాలామంది రైతులకి గురవారెడ్డి చెప్తున్నాడు, ఉదయాన్నే అడుగుతున్నాడు, నేను 9 ఎకరాలు పాములు వేసానన్నా నాకు 54,000 రూపాయలు నాకు సబ్సిడీ పడిపోతుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కూటమి ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యల వల్ల భారీ వర్షాలు కురిసిన బుడమేరులో అవాంతరాలు లేకుండా వరద ప్రవాహం ఉధృతంగా ముందుకు సాగుతుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. నందివాడ మండలం పుట్టగుంట వంతెన వద్ద బుడమేరులో వరద ఉధృతిని అధికారులతో కలిసి ఎమ్మెల్యే రాము గురువారం ఉదయం పరిశీలించారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఇన్ఫ్లో వివరాలను అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. నమస్తే అండి. మరి మీరు ఒక హెల్ప్ చేయాలి మాకు. ఒకసారి వచ్చి మీ 216 వచ్చి ఎప్పుడు అవుతుంది, కొత్తది కరెక్టే బాగానే ఉంది. కానీ ఈ లోపు మాకు అసలు ఈ బుడమేరు బిగ్ ప్రాబ్లం అండి ఇక్కడ. దాన్ని ఏం చేయాలనేది మీరు దానికి ఏం చేసుకోవాలనేది చూడాలి కదా. దానికి ఇప్పుడు చిన్న చిన్న హ్యాండ్ రైల్స్ అయ్యి రిపేర్ చేయాలి సార్. హ్యాండ్ రైల్సే కాదండి, మొత్తం అసలు పడిపోతుంది. మీరు రోడ్ కూడా చూసారంటే మీకు ఇప్పుడు రాత్రి అటే చూసాను సార్. రాత్రి 6:37 అటే వెళ్ళాను. రోడ్డు మొత్తం కోసేషన్ చూసారు కదా ఇక్కడ. చూసానండి. రాత్రి అప్పుడు మళ్ళీ రెక్టిఫైర్ చేయించాం మేము రాత్రి. లేదండి, ఇంక పైన కూడా పడిపోయింది ఇటు పక్క అంతా. సార్ ఇప్పుడు చూపిస్తాం సార్. అది పరిస్థితి ఉండేది. ఈసారి ఇంత పెద్ద వర్షం పడ్డా కానీ మొత్తం మీద ఈ బుడమేరు మొత్తం చూడు ఇవన్నీ తీపిచ్చేస్తాం వల్ల ఎంత ఫ్రీగా రన్ అవుతుందండి. చక్కగా స్పీడ్గా వెళ్ళిపోతుంది, వాటర్ అంతా దిగిపోతుంది. ప్రస్తుతానికైతే ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. రైతులు కూడా ధైర్యంగానే ఉన్నారు. ఎందుకంటే ఈ స్పీడ్ చూస్తే చాలు మాకు ఇలా వాటర్ నడిచి కొన్ని సంవత్సరాలు అయిపోయిందండి అనేది గట్టిగా ప్రతి ఒక్కరికి ఉంది. సో ఇంత చక్కగా చేసుకొచ్చినందుకు మనకి రైతులు కూడా మమ్మల్ని అభినందించడం జరిగింది. అంతేకాకుండా ఎక్స్పెషల్గా ఇంకా కొంత అయితే కనుక మనకి బుడమేరుకు సంబంధించి అయితే కనుక చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి, ఇంకా మిగిలి ఉన్నాయి. అయితే ఎందుకంటే ఇలా ముందుకెళ్ళిపోతే పెదాటలు గారి దాకా బేసికల్లీ అవన్నీ కూడా అక్కడి నుంచి ఈ మొత్తం అంతా మొత్తం మేటేసిపోయింది. మనకి ఇప్పుడు నీళ్ళు నీళ్ళు కొంచెం తగ్గగానే మేటలు కనపడతా ఉంటే మనకి అసలు ఇక్కడ బుడమేరు ఉన్నట్టు కూడా తెలియని పరిస్థితిలోకి ఉంటుంది. అలాగే పైకి వెళ్ళి పెదాటల గారి దగ్గర అయితే శాంతం అసలు గ్యాప్ అనేది లేకుండా పూర్తిగా ఆల్మోస్ట్ గట్లు అంత ఎత్తులో మేటేసిపోతుంది జరిగింది. అది కూడా తీసేస్తే ఇంకా స్పీడ్గా రన్ అవుతుంది, మనకి ఏమాత్రం గొడవ లేకుండా ఉంటుంది అనేది. ఎందుకంటే ఇక్కడ వాన ఇది ఇక్కడ కొద్దిగా హైట్ పెరగగానే మాకు ఇక్కడ ఉన్న చేదుర్తిపాడు కానీ వద్దుల మెరగ కానీ ఇలాంటి గ్రామాలన్నింటిలో చాలా పెద్ద ప్రాబ్లం కనిపించి జనాలందరూ భయపడటం జరుగుతుంది. సో దీనికోసం కూడా మేము ఆల్రెడీ రిక్వెస్ట్లు పెట్టాం. ఈ బుడమేరు ఎందుకంటే మనకి విజయవాడలో ఎంత ప్రాబ్లం క్రియేట్ చేసిందో విజయవాడలో ప్రాబ్లం తీరాలంటే ఇక్కడంతా సరిగ్గా తీసుకుని వెళ్తాం చాలా ఇంపార్టెంట్. నీరు దిగువ నుంచి అంతా క్లియర్ చేసుకుని వస్తే విజయవాడకు కూడా ప్రాబ్లం తగ్గిపోతుంది. సో దీని మీద అందరికీ ఆల్రెడీ రిక్వెస్ట్లు కూడా పెట్టాము, గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై వైసీపీ ఎమ్మెల్యే వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి, వైసీపీ నాయకులు అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పులివెందుల ఎన్నికల విషయంలో జగన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కనీసం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క ప్రెస్ మీట్ కూడా జగన్ పెట్టలేదని ఎద్దేవా చేశారు. పులివెందుల్లో అవినాష్ రెడ్డి గారు, గుంటూరులో అంబటి రాంబాబు గారు, ఈ 3 ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినప్పుడు నిన్న ఈవినింగ్ విజయవాడకు ఒక కార్యక్రమం వచ్చాను. యాక్చువల్ నేను రాజకీయాల్లో లేను, కానీ రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసి సుదీర్ఘకాలం రాజకీయంలో ఉండి ఈ విషయాలు చూసినప్పుడు ఈ రిగ్గింగ్ కానీ ప్రజాస్వామ్యం కానీ ఇటువంటి ఏదైతుందో పదాలు యూజ్ చేసినప్పుడు ప్రిస్టేజ్, అంబటి రాంబాబు అంటాడు ప్రిస్టేజ్, ఈ యొక్క ఆఫ్టర్ ఆల్ జడ్పీటీసీకి ప్రిస్టేజ్ అని మాట్లాడడం, శాపనార్థాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం, ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. అతను ముఖ్యమంత్రిగా ఉండగా 4 years బ్యాక్, ఇట్ ఈస్ 2021, 25 అనుకుంటా కదా, 4 years బ్యాక్, ఇంకొక 1 year ఉంది, ఆల్మోస్ట్ 1 year 14 months. ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉండే, ఎలా ఏకపక్షంగా మున్సిపాలిటీలు కానీ, జిల్లా పరిషత్తులు కానీ, ఎంపీపీలు కానీ ఏ విధంగా ఏదైతుందో యునానిమస్ అయినాయి అనేది మనం ఒకసారి ఒక కడపనే తీసుకున్నాము. నేను అనుకుంటున్న 175 అసెంబ్లీ సెగ్మెంట్లు ఎన్ని మున్సిపాలిటీలో దగ్గర అకౌంట్ లేదనుకోండి, ఓన్లీ 2 తాడిపత్రి బోటాబోటిగా ఇంకేదో మున్సిపాలిటీస్ వచ్చాయి. అలాగే ఒక్క జిల్లా పరిషత్ రాలేదు, సింగిల్ జిల్లా పరిషత్. అటువంటిది కడపలో 51 జడ్పీటీసీ, 51 ఎంపీపీలు, నేను అనుకుంటున్న 40 జడ్పీటీసీలు యునానిమస్, 40 జడ్పీటీసీలు యునానిమస్. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని ఎల్బీఎస్ నగర్లో గల ముస్లిం షాదీఖానా వద్ద జామియత్ ఉలేమా హింద్ ఆర్గనైజేషన్ కు సంబంధించిన చీరాల మండల స్థాయి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలను ప్రకాశం జిల్లా జామియత్ ఉలేమా అడ్ హక్ కమిటీ ప్రెసిడెంట్ మౌలానా రఫీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈరోజు చీరాల మండలంలో జమియత్ ఉలేమా కమిటీ ఎన్నికడం జరిగింది. దీంట్లో ముఫ్తీ ఖాసిం సాబ్ ప్రెసిడెంట్ గా, ఇస్మాయిల్ సాబ్ వైస్ ప్రెసిడెంట్, అలాగే సలావుద్దీన్ సాబ్ కూడా వైస్ ప్రెసిడెంట్, ఇమ్రాన్ ఖాన్ గారు సెక్రటరీ, షేడా గారు జాయింట్ సెక్రటరీ, ఖాసిం గారు జనరల్ సెక్రటరీ, అలాగే ఇస్మాయిల్ సాబ్ ట్రెజరీగా, और ఇలాగే చాలా మంది 16 మంది దాకా మండలి ఎన్నుకోవడం జరిగింది. అల్హమ్దులిల్లా, దేవుడి వల్ల, అల్లాహ్ వల్ల ఈరోజు జరుగుతున్న ఎలక్షన్ చీరాల మండలం ముగింపు జరిగింది. 3 సంవత్సరాల వరకు ఇదే బాడీ చీరాల మండలంలో ఇన్షాల్లా పనిచేసేది. అందరూ దీనికి సహకరించిన వ్యక్తుల అందరికీ, ప్రతి ఒక్కరికి నేను కన్వీనర్ గా ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జమియత్ ఉలేమా బాపట్ల డిస్ట్రిక్ట్ అనేది ప్రతి ఒక్కరు ముస్లింల కొరకు, ముస్లిం సోదరుల కొరకు, వారి సంక్షేమం కొరకు ప్రతి ఏదైనా సరే అందరినీ శాంతియుతంగా తీసుకుని ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఈ జమియత్ ఉలేమా యొక్క ఒక లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చీరాల మండలంలో కూడా ఇలాగే ప్రతి మండలంలో ఉన్న ఎన్ని ముస్లింలు ఉన్నారో అలాగే మన దళిత సంఘాలకు, హిందూ, క్రిస్టియన్ ప్రతి ఒక్కరు మత, కుల, జాతి భావాలు భేదాలు లేకుండా అందరినీ కలుసుకుంటూ శాంతివంతంగా మనం భారతదేశంలో కలిసికట్టుగా హిందూ ముస్లిం భాయి అని ఒక నినాదాన్ని తీసుకుంటూ ముందుకెళ్ళి సాగే ఒక కమిటీగా జమియత్ ఉలేమా అల్హమ్దులిల్లా 1919 నుంచి 2020 వరకు పనిచేస్తుంది. ఇలాగే ప్రతి 3 సంవత్సరాలు ఎలక్షన్ జరుగుతుంటాయి. ఈ రోజు కూడా 2025లో ఎలక్షన్ జరిగింది. 2028 వరకు ఇన్షాల్లా ఇలాగే జమియత్ ఉలేమా తన యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తుందని, అలాగే ఇక్కడ ఎన్నికైన కమిటీ కూడా ఈ జమియత్ ఉలేమా లక్ష్యాన్ని ముందుకు పెట్టి పనిచేస్తుందని అల్హమ్దులిల్లా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని సంగం బండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు వరద ఉధృతి భారీగా పెరుగుతుండటంతో 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులు సంగం బండ రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలోని కురుస్తున్న భారీ వర్షానికి పెద్ద వాగు నుంచి సంగం బండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు వరద ప్రవాహం భారీగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమై 5 గేట్లు ఎత్తి 3000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కదిలిన జిల్లా ప్రభుత్వ యంత్రాంగం నారాయణపేట జిల్లా మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో యాంటీ ర్యాగింగ్ వీక్ ప్రోగ్రామ్ కు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ర్యాగింగ్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు. ర్యాగింగ్ లేని విద్యాలయాలకు మంచి గుర్తింపు ఉంటుందన్నారు. Some kind of stress that we are not able to identify. For a senior, it's an act of friendship or it's an act of building up a relations with the juniors who are just stepping to a new campus. They are facing ragging. At the same time, we also well aware of the fact that how the parents selects the engineering college. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో యాంటీ ర్యాగింగ్ వారోత్సవం సందర్భంగా 3వ రోజు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం ప్రశాంతి గారిని ఇన్వైట్ చేసాం. మేడం ఇప్పుడు వరకు మాతో ఉన్నారు. ఆవిడ చాలా అద్భుతంగా తన సందేశం ఇచ్చారు పిల్లలకి. మేము మేడం ఎంచుకున్న కారణం ఏంటంటే రైతును రాజును చేయడమే లక్ష్యంగా ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో రేణికుంట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవనం మరియు గోదాంను డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, PACS చైర్మన్ చింతలపూరి భాస్కర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఐలయ్య మాట్లాడుతూ రైతులు వ్యవసాయ సహకార పరపతి సంఘం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే నానుడిని తీసుకుపోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి అన్నిటికంటే కూడా రైతులకు పెద్దపీట వేస్తున్నాడు. ఈ 18 మాసాల్లో మనం రైతుల కోసం 1,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టినాం. అది రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, రైతులకు అందించాల్సినటువంటి ఉచిత కరెంటు విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా ఈ ప్రజాప్రభుత్వం కానీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ఆలేరు నియోజకంలో రైతన్నలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా మీ అందరి సహకారంతో ఈ సంవత్సరం ఇంకా కూడా సమృద్ధిగా వర్షాలు పడాలని కోరుకుంటూ, వర్షాలు తక్కువైతే కూడా గోదావరి నీళ్ళతోటి అన్ని చెరువులు నింపుతా అని చెప్పి మళ్ళొకసారి మేము మాటిస్తూ, బ్యాంక్ విషయంలో సేన గారు ఎప్పుడైనా ఆలేరు పెద్దపీట వేస్తుంది. ఇప్పుడే అడగగానే ఒక్కొక్క బ్యాంకు 50 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయలు 4 బ్యాంకులకు కదా, 4 బ్యాంకు మొదటి విడతగా 4 బ్యాంకులకు అక్కడ ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడ రెండో విడతగా 4 బ్యాంకులకు 50 లక్షలు. అదేవిధంగా మరి కొత్త బ్యాంక్ అన్నా మీ ఆధ్వర్యంలో ఓపెనింగ్ కాబట్టి మరి ఫర్నిచర్ ఉండాలి. మా రైతులలో వస్తే కూర్చోవడానికి, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఫర్నిచర్ అంటే కూడా తన లిమిట్లో ఉన్నటువంటి 1,50,000 కూడా ఎమ్మడే సాక్ష్యం చేశాను. శ్రీన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రైతుల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు ఈ ప్రభుత్వం. రైతులకు అన్ని విధాల సదుపాయాలు కల్పించిన తర్వాతనే, రైతన్నలకు అన్ని విధాల అండ ఉన్న తర్వాతనే వేరే దాన్ని అనుకుంటాం. కాబట్టి ఇది రైతు ప్రభుత్వం. ఈ రైతు ప్రభుత్వం రైతు రాజు కావాలి. మీరు పండించిన పంటను నిజంగా కోఆపరేటివ్ బ్యాంకు, నేను నా ఈ 8 బ్యాంకులో చూస్తున్నా, చాకచక్యంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒట్ల కొనుగోలు కొన్నారు. కొనుగోలు చేసిన 3 రోజులకే వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసారు. ఎక్కడ కూడా ఏ పిఎస్ సెంటర్లో కానీ ఎక్కడ కూడా రైతుల ధాన్యం విషయంలో మాత్రం ఉన్న చైర్మన్ ఎనమండుగురు మంచి యాక్టివ్గా పనిచేసి, దానికి మన శ్రీరణ గారు కానీ, ఇక్కడ జెడ్పీసీఓ గారు కానీ, జిల్లా కలెక్టర్ కూడా బాగా కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, రైతులకు ఇబ్బంది కాకుండా కళ్ళ దగ్గర నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళని కూడా అభినందిస్తూ, రాబోయే రోజులకు రైతులకు అన్ని విధాల ఈ ప్రభుత్వం మీ బిడ్డగా నేను కూడా అండ ఉంటాను తెలియజేస్తూ, మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా కూడా ఆలేరును అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.